హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన డిక్కిలున్న మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకునంటే నా కోసం ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో బగ్ ఉంది, అందుకే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. మీరు నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నా కోసం, మన ఛానల్ కోసం ఈ ఒక పని చేసేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. మణి తను లైన్మెన్గా పనిచేస్తుంటాడు. మణి ఒక అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటాడు. తన పేరు ప్రియా. వీళ్ళిద్దరికీ పెళ్ళయి 7 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ ఇంతవరకు పిల్లలు ఎవరు ఉండరు. కార్తిక్ తను ఒక అమ్మని ప్రేమిస్తుంటాడు. తన పేరు మేఘన. మేఘనకి మాత్రం కార్తిక్ అంటే ఇష్టం ఉండదు. మేఘన ప్రియా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. స్టాన్ఫోర్డ్, రోషన్ వీళ్ళిద్దరూ సైంటిస్టులు. టైం మిషన్ కనుక్కోవడం కోసం చాలా కష్టపడుతుంటారు. ఈ పని కోసం వాళ్ళు ఎవ్వరికి తెలియని ఒక చోట స్థావరాన్ని కూడా నిర్మించుకుంటారు. వాళ్ళ దగ్గర ఒకతను పనిచేస్తుంటాడు. తన పేరు ఆల్బర్ట్. ఆల్బర్ట్ మన్నీకి చిన్నప్పటి ఫ్రెండ్. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది. 2600 సంవత్సరంలో భూమి పేలిపోయి ఉంటుంది. అందుకు ఇప్పుడు ప్రజలందరూ మార్స్లో జీవిస్తుంటారు. ఒక సైంటిస్ట్ టైం మిషన్ గురించి, అలాగే దాన్ని కనిపెట్టిన వాళ్ళ గురించి అందరికీ చెప్తుంటాడు. ఇక్కడ స్టోరీ 2027కి వస్తుంది. ఒకరోజు చెన్నై మొత్తం కరెంటు పోతుంది. ఒక మెంటల్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ మనీకి ఫోన్ చేసి ప్రాబ్లం ఏంటో వచ్చి చూడని చెప్తాడు. మనీ ఆ ప్లేస్కి వచ్చి ప్రాబ్లం ఎక్కడుందో చెక్ చేస్తాడు. తన డివైస్ ఒక దగ్గర డేంజర్ అని చూపిస్తుంది. ఆ ప్లేస్ ఏమి అంటే కార్ డిక్కీ. దాని పేరు డిక్కిలునా. మనీ దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల పెద్ద స్థావరమే ఉంటుంది. ఆ ప్లేస్ ఎవరిదో కాదు, టైం మిషన్ కనబడుతున్న సైంటిస్టులదే. వాళ్ళు ఆ టైం మిషన్ రన్ చేయడం కోసం సిటీలో ఉన్న కరెంటు మొత్తాన్ని ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంటారు. మనీ ఆ ప్లేస్కి వస్తానే టైం మిషన్ గురించి తెలుస్తుంది. స్టాన్ఫోర్డ్ మనీకి డబ్బులిచ్చి ఈ విషయం బయట వాళ్ళకి చెప్పొద్దు అంటాడు. ఆల్బర్ట్ తన ఫ్రెండ్ మనీని చూసి చాలా సంతోషపడతాడు. అక్కడ అనుకోకుండా ఆల్బర్ట్కి కరెంట్ షాక్ తగులుతుంది. ఆ కరెంట్ షాక్ వల్ల ఐన్స్టైన్కి ఉన్న బ్రెయిన్ పవర్ ఆల్బర్ట్కి వస్తుంది. ఆ సైంటిస్టులు టైం మిషన్ కనుక్కునేసి ఉంటారు. కానీ ఆ టైం మిషన్ రన్ చేయాలి అంటే ఒక ఫార్ములా కావాలి. ఆల్బర్ట్ ఆ ఫార్ములా చెప్పి టైం మిషన్ రన్ అయ్యేలా చేస్తాడు. స్టాన్ఫోర్డ్ ఆ టైం మిషన్ ద్వారా పాస్ట్లోకి వెళ్ళొస్తాడు. ఇదంతా చూస్తున్న మనీ ఆశ్చర్యపోతాడు. మనీ ప్రియా ఇద్దరు ప్రియా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. మనీకి ప్రియాకి పెళ్ళైన తర్వాత చాలా గొడవలు జరిగింటాయి. అందుకు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు. మనీకి ప్రియా అంటే అసలు ఇష్టం ఉండదు. అందుకు తను పాస్ట్లోకి వెళ్ళి తన పెళ్ళిని ఆపాలనుకుంటాడు. మనీ ఫ్రెండ్ ఆల్బర్ట్ ఎవ్వరికీ తెలియకుండా మనీని పాస్ట్లోకి పంపించే ఏర్పాట్లు చేస్తాడు. తనని పాస్ట్లోకి పంపించే ముందు 2 విషయాలు చెప్తాడు. అందులో మొదటిది వాచ్. ఈ వాచ్ ఉంటేనే మనం పాస్ట్లో నుంచి ప్రజెంట్కి రాగలం, లేకపోతే అక్కడ ఇరకపోతాం. రెండోది, నువ్వు పాస్ట్లో దేనిని మారిస్తే నీ ప్రజెంట్ మొత్తం నువ్వే ఊహించినంతగా మారిపోతుంది. ఆల్బర్ట్ మనీని పాస్ట్లోకి పంపిస్తాడు. 2020 మనీ పెళ్లి జరిగే 2 రోజుల ముందు కార్తిక్ మేఘనను ఇంప్రెస్ చేయడం కోసం తన ప్రయత్నాలు తను చేస్తుంటాడు. పెళ్లి కాబోతోంది అని ప్రియా మనీ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. మనీ హాకీలో మంచి ప్లేయర్. నేషనల్స్కి సెలెక్ట్ అవడానికి చాలా దగ్గరలో ఉంటాడు. మనీలిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. మనీ పాస్ట్లోకి వచ్చిన మనీని కొట్టి బంధిస్తాడు. పాస్ట్లోకి వచ్చిన మనీ, నేను 2027 నుంచి ఇక్కడికి వచ్చాను అంటూ నువ్వు ప్రియాని పెళ్లి చేసుకోవద్దు అంటాడు. తనను నమ్మించడం కోసం పెళ్లి తర్వాత జరిగే ఫస్ట్ నైట్ మీ ఇద్దరికి 4th నైట్ అని చెప్తాడు. ఈ విషయం వీడికెలా తెలుసు అని పెళ్ళికొడుకు మనీ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత పాస్ట్లోకి వచ్చిన మనీ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. ఆల్బర్ట్ మనీని పాస్ట్లోకి పంపించడం స్టాన్ఫోర్డ్ చూసి తనని పాస్ట్లోకి ఎందుకు పంపించావని ఆల్బర్ట్ని తిడతాడు. ఎందుకంటే మనీ ఇప్పుడు పాస్ట్లో దేనైనా మారిస్తే ప్రజెంట్ మొత్తం మారిపోతుంది. అంటే టైం మిషన్ రన్ చేసే ఫార్ములా ఎవ్వరికి గుర్తుండదు. మనీ పాస్ట్లో దేన్ని మార్చకముందే తనని ప్రజెంట్లోకి పిలుచుకొని రావాలి అని స్టాన్ఫోర్డ్ దేనికి పనికిరాని ఇద్దరిని పిలిపిస్తాడు. ఎందుకంటే తెలివైన వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ పాస్ట్ని వాళ్ళు మార్చుకోవచ్చు. అందుకు స్టాన్ఫోర్డ్ పిలిపించిన వాళ్ళ పేర్లు మురళి, సంపత్. స్టాన్ఫోర్డ్ ఇద్దరిని పాస్ట్లోకి పంపిస్తాడు. పాస్ట్లోకి వచ్చిన మనీ ప్రియాని అలాగే తన ఫ్యామిలీని తిడుతూ ఒక వీడియో చేస్తాడు. దాన్ని యూజ్ చేసి పెళ్ళికొడుకు మనీని బెదిరిస్తాడు. కానీ మనీ మాత్రం పెళ్ళిని ఆపను అని చెప్తాడు. అప్పుడు పాస్ట్లోకి వచ్చిన మనీ పెళ్ళికొడుకు మనీకి వాచ్ ఇచ్చి నా జీవితం ఎలా ఉందో ప్రజెంట్లోకి వెళ్ళి చూడని చెప్పి తనని ప్రజెంట్లోకి పంపిస్తాడు. 2020లో ఉండే మనీ 2027కి వస్తాడు.
ఫ్యూచర్లోకి వచ్చిన మనీకి ఫస్ట్లో ఏం అర్థం కాదు, కానీ నిదానంగా అన్నీ అర్థమవుతాయి. పెళ్ళైన కొత్తలో ప్రియా మనీ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ పెళ్లికి ముందు మనీ చెప్పిన అబద్ధాలన్నీ ప్రియాకు తెలుస్తాయి. అసలు ఆ అబద్ధాలు ఏమి అంటే, తను నేషనల్కి సెలెక్ట్ అవడానికి ఇంకా 4 సంవత్సరాల పైన పడుతుంది. కానీ తను ప్రియాతో 1 సంవత్సరంలోపే సెలెక్ట్ అయిపోతా అని చెప్పింటాడు. దీనికి తోడు మనీ వాళ్ళ అమ్మకి ప్రియాకి గొడవ జరుగుతుంది. దానికి వాళ్ళిద్దరూ ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చేసింటారు. అక్కడ కూడా ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. దాంతో వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రియా టార్చర్ భరించలేకే మనీ హాకీ వదిలేసి లైన్మెన్గా పనిచేయడం స్టార్ట్ చేసింటాడు. 2020 మురళీ సంపత్ ఇద్దరు పెళ్లి జరిగే చోటికి వస్తారు. అక్కడ పాస్ట్లోకి వచ్చిన మనీని చూసి ఇతనే పెళ్ళికొడుకు మనీ అని మొత్తం చెప్పేస్తారు. మనీ ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడం కోసం ప్రియా ముందర మేఘనతో క్లోజ్గా ఉంటాడు. దానికి ప్రియా చాలా బాధపడుతుంది. 2027 మనీ ప్రియాకి తెలియకుండా మేఘనతో టచ్లో ఉంటాడు. మేఘన మనీకి ఫోన్ చేసి ఒక చోటికి రమ్మంటుంది. మేఘనాకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది. ఎవరితోనో కాదు, కార్తిక్తోనే. ప్రియా పెళ్లిలో కార్తిక్ మేఘనాకి గ్రాండ్గా ప్రపోజ్ చేసింటాడు. దాంతో మేఘన కార్తిక్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. పెళ్లి తర్వాత కార్తిక్ మంచి బిజినెస్ మ్యాన్కి దిగింటాడు. కానీ తనకి మేఘనకి మధ్య దూరం పెరిగిపోతుంది. దాంతో వాళ్ళిద్దరూ డివోర్స్ కోసం అప్లై చేసింటారు. మనీ ప్రియాని వచ్చి కలుస్తాడు. ప్రియా మనీతో, నీకు ప్రియా అంటే సరిపోదు, నాకి కార్తిక్ అంటే సరిపోడు, మనం వాళ్ళిద్దరికి డివోర్స్ ఇచ్చి మా ఇద్దరం పెళ్లి చేసుకుందామంటుంది. కానీ మనీ దానికి ఒప్పుకోడు. మనీ ప్రియాని మార్చేందుకు ట్రై చేస్తాడు. కానీ ప్రియా మాత్రం మన ఇద్దరం పెళ్లి చేసుకోకుండా ఉండింటే చాలా బాగుండు అని మనీతో అంటుంది. దానికి మనీ చాలా బాధపడతాడు. ఆల్బర్ట్ 2027లోకి వచ్చిన మనీని మళ్ళీ పాస్ట్లోకి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. తనని పాస్ట్లోకి పంపించే ముందు, నువ్వు అక్కడికి వెళ్తానంటే ఈ ఎగ్జిట్ వాచ్ని అక్కడున్న మనీకి ఇచ్చేయని చెప్తాడు. 2020 ప్రియా మనీతో మాట్లాడుతూ, నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా అని అడుగుతుంది. మనీ ఇష్టం లేదు అని చెప్పేస్తాడు. దానికి ప్రియా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత మనీ తను ప్రియా ఫ్యామిలీని తిడుతూ చేసిన వీడియోని అందరూ చూసేలా చేస్తాడు. దాంతో ప్రియా ఫ్యామిలీ మనీ ఫ్యామిలీ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. మురళీ సంపత్ ఇద్దరు మనీని 2027లోకి పిలుచుకొని వెళ్లేందుకు ట్రై చేస్తారు. కానీ మనీ వాళ్ళ వాచ్లో ఉండే ఎగ్జిట్ బటన్ని వాళ్ళ చేతులతో నొక్కించి వాళ్ళిద్దరిని ప్రజల్లోకి పంపించేస్తాడు. ఫ్యూచర్లోకి వెళ్ళిన మనీ మళ్ళీ 2020లోకి వచ్చేస్తాడు. తను ప్రియాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకొని మేఘనాకి గ్రాండ్గా ప్రపోజ్ చేస్తాడు. మేఘన తన ప్రేమని ఒప్పుకునేస్తుంది. మనీ ఆ ఎగ్జిట్ వాచ్ని పాస్ట్లోకి వచ్చిన మనీకి ఇచ్చేస్తాడు. దాంతో తను ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాడు. పెళ్లి క్యాన్సిల్ అయినందుకు ప్రియా చాలా బాధపడుతుంది. 2027 మనీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయి ఉంటుంది. తను ఇంకా హాకీ ఆడుతుంటాడు. స్టేట్ లెవెల్ హాకీ కాంపిటీషన్స్ దగ్గరలో ఉంటాయి. తను అక్కడ బాగా ఆడితే నేషనల్స్కి సెలెక్ట్ అవుతాడు. అంతా బాగుంది అనుకున్న టైంలో మనీకి ఒక విషయం తెలుస్తుంది. అదేమి అంటే, తను మేఘన ఇద్దరు డివోర్స్ కోసం అప్లై చేశారు అని. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి అంటే, ఫస్ట్ మనీని డివోర్స్ కోసం అప్లై చేసింటాడు. మనీ మేఘనతో మాట్లాడి ఆ డివోర్స్ని క్యాన్సిల్ చేపిస్తాడు. నేను ఎందుకు డివోర్స్ కోసం అప్లై చేశాను అని మనీకి అర్థమే కాదు. తన లాయర్ని అడిగి ఆ విషయం ఏంటో తెలుసుకుంటాడు. తను ఆ విషయం తెలుసుకుంటానంటే షాక్ అయిపోతాడు. అసలు ఆ విషయం ఏమి అంటే, మేఘన బిట్టాక్లో హార్ట్ డెస్ చేస్తుంటుంది. దానికి తోడు రాత్రంతా తాగి పొద్దున్నే ఇంటికి వస్తుంటుంది. మనీ మేఘనాన్ని మార్చుకోవచ్చులే అనుకుంటాడు. కానీ అది తన వల్ల కాదు. మేఘనాకి ఒక బాయ్ బెస్టీ ఉంటాడు. మేఘన బిటాక్ వీడియోస్ చేయడంలో తను మేఘనాకి హెల్ప్ చేస్తుంటాడు. ఇదంతా చూస్తూ మనీ తట్టుకోలేకపోతుంటాడు. ఒకరోజు కోపం పెరిగిపోయి మేఘన ఫ్రెండ్ని చిత్త కొడతాడు. దాంతో అతను ఆ చుట్టుపక్కల ఇంకోసారి కనిపించాడు. ఆ తర్వాత మనీ మేఘన ఇలా ఉండేందుకు కారణం ఏంటో తెలుసుకుంటాడు. దీనంతటికి కారణం మేఘన వాళ్ళ నాన్నే. మేఘన వాళ్ళ నాన్నకి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. తను చిన్నప్పటి నుంచి ఏం తప్పు చేస్తూ వచ్చినా ఆయన మేఘనాని ఏమనకుండా నువ్వు చేసిందే కరెక్ట్ అంటూ వస్తాడు. దానివల్లే తను ఇలా తయారై ఉంటుంది. మనీ మేఘనాను మార్చేందుకు చాలానే ట్రై చేస్తాడు, కానీ మార్చలేకపోతాడు. స్టేట్ లెవెల్ హాకీ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. నేషనల్స్కి ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం కోసం సర్దార్ సింగ్ వస్తాడు. ఆ కాంపిటీషన్లో మనీ ఒకటి తప్ప మిగతా అందరూ బాగా ఆడతారు. మనీ వల్లే వాళ్ళ టీం ఓడిపోతుంది. సర్దార్ సింగ్ మనీతో మాట్లాడుతూ, నీ లోపల ఏదో బాధ ఉంది, ముందు నువ్వు ఆ బాధను తుడిచేయి, ఆ బాధను తుడచలేకపోతే హాకీని వదిలే అంటాడు. మనీ బాగా ఆలోచించి మేఘనకు దూరంగా వచ్చేస్తాడు. ఆ తర్వాత ఒకరోజు మనీకి కార్తిక్ కనిపిస్తాడు. మనీ తన బాధని మొత్తాన్ని కార్తిక్తో చెప్పుకుంటాడు. మనీ తను చేసిన తప్పుకి ప్రియాకి సారీ చెప్పాలనుకుంటాడు. దానికోసం తను ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. ప్రియా ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తుంటుంది. ప్రియా ఇలా ఉండేందుకు నేనే కారణమని మనీ చాలా బాధపడతాడు. మనీ ప్రియాతో మాట్లాడి తను చేసిన తప్పుకి సారీ చెప్తాడు. అప్పుడు ప్రియా, నువ్వెందుకు సారీ చెప్తున్నావు, నేనే ఒక ఎర్రిదాన్ని అంటూ
నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన 4 మంత్స్కి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. నేను ఆ బిడ్డను మోయలేక అబార్షన్ చేయించుకున్నా. అబార్షన్ చేయించుకున్నందుకు నేను ఆ బిడ్డకి సారీ చెప్పాలి అంటుంది. ఇదంతా వింటున్న మణి చాలా బాధపడతాడు. ఆ తర్వాత బాగా ఆలోచించి మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళి ప్రియాని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దానికోసం మళ్ళీ ఆల్బర్ట్ని వెళ్ళి కలుస్తాడు. సైంటిస్టులు టైం మిషన్ రెడీ చేసింటారు. అది రన్ అవ్వాలంటే ఫార్ములా ఒకటి కావాలి. మణి ఆల్బర్ట్కి షాక్ కొట్టేలా చేసి తన మైండ్లోకి ఐన్స్టైన్ని రప్పిస్తాడు. ఆల్బర్ట్ ఆ టైం మిషన్ని మళ్ళీ రన్ చేస్తాడు. ఆల్బర్ట్ మణితో, నువ్వు ఈసారి పాస్ట్లోకి వెళ్తే నీతో పాటు 2 ఉంటారు. వాళ్ళల్లో ఒకరు పెళ్ళికొడుకు మణి అయితే ఇంకొకరు ఆ పెళ్ళిని ఆపడానికి వచ్చిన మణి అని చెప్తాడు. స్టాన్ఫోర్డ్ ఇదంతా విని మనీని ఆపేందుకు ట్రై చేస్తాడు. ఆల్బర్ట్ స్టాన్ఫోర్డ్ని కట్టేసి మనీని పాస్ట్లోకి పంపిస్తాడు. మనీ పాస్ట్లోకి వెళ్తున్నప్పుడు స్టాన్ఫోర్డ్ లొకేషన్ని మార్చేస్తాడు. 2020 లొకేషన్ మారిపోవడం వల్ల మనీ మెంటల్ హాస్పిటల్లోకి వచ్చింటాడు. తను ఎక్కడున్నాడో మనీకి కొంచెం సేపు అర్థం కాదు. అది మెంటల్ హాస్పిటల్ అని తెలుసుకొని తప్పించుకునేందుకు ట్రై చేస్తాడు. తప్పించుకుంటున్న మనీని డాక్టర్ చూసి సెల్లో బంధిస్తాడు. స్టాన్ఫోర్డ్ ఆల్బర్ట్ దగ్గర నుంచి తప్పించుకొని ఆల్బర్ట్ని బంధిస్తాడు. ఆ తర్వాత మురళిని సంపత్తిని పిలిపించి పాస్ట్లోకి పంపిస్తాడు. వాళ్ళిద్దరు కూడా మెంటల్ హాస్పిటల్లోకి వస్తారు. డాక్టర్ వాళ్ళిద్దరినీ డెంజన్ రూమ్లో బంధిస్తాడు. మామూలుగా పిచ్చి ఎక్కువ ఉన్న పేషెంట్లనే డెంజన్ రూమ్లో బంధిస్తారు. ఆ రూమ్లో వాళ్ళిద్దరితో పాటు ఇంకో అతను కూడా ఉంటాడు. అతను ఎవరో కాదు, మనం స్టోరీ స్టార్టింగ్లో చెప్పుకున్న సైంటిస్ట్. తను గొడవంక చూస్తూ తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. మురళి సంపత్ ఇద్దరు వాచ్ న్యూస్ చేసుకొని 2027కి వెళ్ళిపోతారు. మణి చాలా కష్టపడి హాస్పిటల్ నుంచి తప్పించుకుంటాడు. పెళ్ళిని ఆపడానికి వచ్చిన మణి నాకు పెళ్లి ఇష్టం లేదు అని ప్రియతో చెప్పేస్తాడు. కార్తిక్ మేఘనాకి ప్రపోజ్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు. మురళి సంపత్ ఇద్దరు పెళ్ళిని ఆపడానికి వచ్చిన మణి కోసం వెతుకుతూ ఉంటారు. పెళ్ళిని ఆపడానికి వచ్చిన మణి వీడియోని అందరికి పంపిస్తుంటే పెళ్ళిని జరిపించేందుకు వచ్చిన మణి దాన్ని ఆపుతాడు. ఇంతలో అక్కడికి ఫ్యూచర్లోకి వెళ్ళిన మణి కూడా వచ్చేస్తాడు. మిగతా ఇద్దరు ఆ మణితో, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటారు. వాళ్ళ మాటలు వింటున్న మణికి ఏం చేయాలో అర్థమే కాదు. పెళ్ళిని జరిపించేందుకు వచ్చిన మణి మిగతా ఇద్దరితో ప్రియా ప్రెగ్నెంట్ అని చెప్తాడు. అప్పుడు పెళ్ళిని ఆపేందుకు వచ్చిన మణి కూడా తను చెప్పింది నిజమే. పెళ్ళైన 4 మంత్స్కి ప్రియా నాతో నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పింది. కానీ అప్పుడే మా ఇద్దరికి పెద్ద గొడవ జరిగింది. దాంతో తను ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పలేదు అంటూ ఇప్పుడు వాడు చెప్తుంటే నాకు అర్థమవుతోంది అంటాడు. ఇద్దరు పెళ్ళికొడుకు మణితో నువ్వు ప్రియాని పెళ్లి చేసుకో అంటారు. మురళి సంపత్ ఇద్దరు ప్రియా వాళ్ళ ఫాదర్ని మణి అనుకొని కొడతారు. ఆయన ప్రియా వాళ్ళ ఫాదర్ అని తెలియగానే భయపడి అక్కడి నుంచి 2027కి వెళ్ళిపోతారు. కార్తిక్ మేఘనకి గ్రాండ్గా ప్రపోజ్ చేసి లవ్లో పడేస్తాడు. మణి ప్రియాని వెళ్ళి కలిసి, నేను హాకీలో సెలెక్ట్ అవ్వాలి అంటే ఇంకా 4 సంవత్సరాల పైన పడుతుంది. నేను నీ సంతోషం కోసమే 1 సంవత్సరం పడుతుందని చెప్పా అంటూ ఇప్పుడు కూడా నీకు నా మీద నమ్మకం ఉంటేనే ఈ పెళ్లి తీసుకుందామంటాడు. ప్రియా మణినే పెళ్లి చేసుకుంటుంది. మిగతా ఇద్దరు మణిలు ఇలా వాళ్ళ జీవితాన్ని సరిచేసుకునే అవకాశం ఎవ్వరికి రాదు. ఆ అవకాశం మనకి వచ్చింది అంటూ జీవితాన్ని మనం మార్చుకోకూడదు, అది ఎలా వస్తే అలా స్వీకరించుకోవాలనుకుంటారు. 2027 ప్రియా మణి ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉంటుంది. స్టేట్ లెవెల్ హాకీలో మణి వాళ్ళ టీం గెలిచింటుంది. మణి సర్దార్ సింగ్తో కలిసి ఫోటో కూడా దిగింటాడు. అలా సంతోషంగా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్, డిక్కులున్న మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ G5 యాప్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో గుద్దేయండి ఫ్రెండ్స్, గుద్దేయండి. మీరు కొట్టడానికి లైక్ బటన్ పగిలిపోవాలి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇప్పుడెప్పుడైనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.